హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలా మోహన్ పేజ్కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 66 అండి. ఈ రోజు అయితే సండే అనమాట. మార్నింగ్ అయితే వర్షిప్ ఉందండి. సో మా మేడ పై నుంచి బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చూస్తున్నారు కదా. కోతలు అయితే స్టార్ట్ అయిపోయినండి. పంట ఈ పొలాలన్నీ కూడా మ్యాన్ పవర్ తోనే కోత జరిగింది. వర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చి మా మ్యాగిన్ అయితే కాసేపు తిప్పానండి. తర్వాత ఫామ్ కి అయితే వచ్చాం అనమాట. నేను మా పాప మధ్యాహ్నం 12 o'clock కి ఫామ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎండలో అందులోకి చలికాలం వెంట కదా, భలే ఉంటుంది ఫామ్ లోన. ఎన్హెచ్ మామ అయితే చూడండి, బండికి అయితే చైన్ టైట్ చేశారు అనమాట. ఈ రోజు ఆ చైన్ లో అయితే ఆయిల్ వేస్తున్నాడు, చైన్ లూప్ చేస్తున్నాడు అనమాట. అలాగే మన బుల్లెట్ కూడా అయితే చైన్ లూప్ చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి ఫామ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫామ్ నుంచి అలాగే వస్తున్నప్పుడు ఫామ్ రోడ్ లోనే లెఫ్ట్ సైడ్ నారెంజ్ చెట్టు అయితే ఉంటుంది అనమాట. అక్కడ పడినటువంటి నారెంజ్ కాయలు మా పాప ఇప్పుడు తీసుకొస్తా ఉంటుంది. ఫ్రెష్ గా పడినటువంటి నారెంజ్ కాయలతో ఆల్రెడీ తీసింది మా పాప. ఇద్దరం కలిపి ఆ నారెంజ్ కాయలు పట్టుకుని ఇంటికి వస్తాం అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ అండి. లంచ్ లోకి అయితే మా ఆవిడ పులిహోర అయితే చేసిందండి. అందరూ పులిహోర అనేది మెయిన్ కోర్స్ గా తినరు. ఇక్కడ మేమైతే మాత్రం మెయిన్ కోర్స్ గా పులిహోర తింటుంటాం అనమాట. అప్పుడు పులిహోరతోని చికెన్ కర్రీ అయితే సొంట చికెన్ ప్లస్ ములంకాడ కర్రీ అయితే చేసింది మా ఆవిడ. అలాగే మా ఎన్హెచ్ కోసం చెప్పేసి మష్రూమ్ గ్రీన్ పీస్ అయితే ఉండింది అనమాట. ఇక మధ్యాహ్నం ఏం జరిగిందంటే, మా మేడ మీద ఉన్నటువంటి తలుపు ఎప్పటి నుంచో వర్షాలకైతే తడుస్తా ఉంది. రెడీమేడ్ డోర్ అనమాట. అదైతే పుచ్చిపోయింది ఆఖరికి. ఈ రోజు తెల్లవారైతే తుది శ్వాస విడిచిందండి తలుపు. అందుకని చెప్పేసి పీవీసీ డోర్ అయితే తేవడం జరిగింది. ఈ డోర్ అయితే 2500 తీసుకున్నారు. ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అన్ని ప్రూఫ్ లో ఉంటాయి అనమాట దీనికి. సో ఆ డోర్ అయితే కార్పెంటర్స్ వచ్చి బిగించారండి. ఇక మీద డోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద డోర్ అయితే రిపేర్ చేయించారు అనమాట. ఆల్రెడీ మన డోర్ ఉంది, దీన్ని కాస్త ఆల్టరేట్ చేసి ఈ ద్వారానికి అయితే బిగించడం జరిగింది. ఇక నైట్ డిన్నర్ దాల్ కిచిడి అయితే చేయడం జరిగింది. సో దాల్ కిచిడిలోనికి ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది అన్నమాట టేస్ట్. సో మా పాప మా బాబు అయితే చెస్ ఆడుతున్నారు. ఎన్హెచ్ మామకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకని అంటే ఫోన్ చూడకుండా పిల్లలకి ఆట నేర్పించారు అనమాట. దాని తర్వాత మా పాప ఎన్హెచ్ మామకి కలిపి చెస్ అయితే ఆడుతున్నారండి. ఇలా మన డే 66 వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.